భూమి గురించి నక్షత్ర నీచంగా మాట్లాడటంతో భూమి నక్షత్ర చెంప పగలగొడుతుంది. ఇక దాంతో నక్షత్ర నా చెంపే పగలగొడతావు కదా, నీ సంగతి చూస్తాను అని చెప్పి ఎట్టి పరిస్థితులను బావ మాత్రం నీకు దక్కకుండా చేస్తాను. నేను ఎలాగైతే ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడుతున్నానో నువ్వు కూడా అలా ఇబ్బంది పడేలాగా చేస్తాను అని చెప్పి నక్షత్ర భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క భూమి జరిగిందంతా తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, ఏమైందమ్మా, ఎందుకు అంతలా బాధపడుతున్నావని అడుగుతూ ఉంటే చాలా భయంగా ఉంది మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే గగన్ బావ ఆ అపూర్వకు చేసిన అవమానాన్ని అడ్డు పెట్టుకొని బావ ప్రాణాలు తీయాలని చాలా ప్రయత్నిస్తుంది. నాన్నని కూడా గగన్ బావ ప్రాణాలు తీయమని రెచ్చగొట్టింది అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, అవునమ్మా, ఆ అపూర్వ మామూలుది కాదు, అదొక నరరూప రాక్షసి, అది ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. గతంలో నా చెల్లెలు శోభచంద్రని చంపేసింది. తర్వాత నిజం తెలిసిన మీ నాన్నని కూడా చంపేయాలని చూసింది. తనకు డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ముఖ్యం కాదమ్మా. నా కొడుకుని కాపాడే బాధ్యత ఇప్పుడు నీ మీద ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, గగన్ బావ నా ప్రాణం మామయ్య, ఎలాగైనా సరే నా ప్రాణం అడ్డు వేసైనా నేను బావని కాపాడుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, గగన్ని నువ్వు కాపాడాలంటే ఒకే ఒక మార్గం, నువ్వు గగన్ని పెళ్లి చేసుకోవాలి. గగన్ని మెడలో తాళి కడితే అప్పుడు మీ నాన్న నీ మెడలో తాళిని అంత సులువుగా తెంచలేడు. అందుకే గగన్ని కాపాడాలంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. తర్వాత చెర్రీ కూడా అక్కడికి వస్తాడు. నాన్న చెప్పింది నిజమే భూమి, ఇప్పటి వరకు మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు ప్రతీకారంగా మారింది. అపూర్వ అత్తయ్య గగన్ అన్నయ్యపై ప్రతీకారంతో రగిలిపోతుంది. అన్నయ్య చావు చూసే వరకు ఆ మంట చల్లారదు అని చెప్పి నాన్న చెప్పినట్టుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గగన్ అన్నయ్యని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలంటే ఆయనకి ఇంకా నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలి కదా చెర్రీ. బావకు ఇంకా నా మీద ప్రేమ ఉందని ఒక్క క్లూ దొరికినా చాలు, నేను ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా బావని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రేపటి నుండి బావ మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి భూమి చెర్రీకి కృష్ణప్రసాద్కి చెబుతూ నా ప్రాణమైన బావను ఎలాగైనా సరే నేను కాపాడుకొని తీరుతాను అని చెప్పి భూమి వాళ్ళకు చెబుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే భూమి గగన్ ఇద్దరు కూడా డాన్స్ క్లాస్కి వస్తారు. గగన్ అడ్మిషన్ రూమ్లో కూర్చొని ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఒకవైపు భూమిని చూస్తూ ఉంటాడు. భూమి పిల్లలకి డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఉదయ్ వస్తాడు. భూమి, ఈ రోజు నుండైనా నాకు నువ్వు డ్యాన్స్ నేర్పుతావా అని చెప్పి అంటూ ఉంటే నేర్పిస్తాను, కానీ కాసేపు వెయిట్ చేయండి, ఇప్పుడు పిల్లలకు నేర్పిస్తున్నాను కదా, వాళ్ళకు నేర్పడం అయిపోగానే మీకు నేర్పిస్తాను అని చెప్పి భూమి అలా పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ ఉంటే అప్పటి వరకు భూమిని ప్రేమగా చూసిన గగన్ ఉదయ్ చూస్తూ ఉండడంతో మొహాన్ని తిప్పేసుకుంటాడు. ఆ తర్వాత భూమి, పిల్లలు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి బాటిల్లో వాటర్ పట్టుకొని తాగుతూ ఉంటుంది. అప్పుడు కూడా పదే పదే గగన్ భూమిని గమనించడం ఉదయ్ చూస్తూ ఉంటాడు. గగన్ బ్రో ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే నిజమా అని భూమి కూడా గగన్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఇదేంటి, నేను ఆ మాట చెప్పగానే భూమికి కోపం రావాలి, అలాంటిదేమీ లేదు అని కొట్టిపడేయాలి, కానీ ఇంత ఎగ్జైట్మెంట్తో ఆ గగన్ వైపు చూస్తుందేంటి అంటే భూమి మనసులో కూడా ఇంకా గగన్ ఉన్నాడా అని చెప్పి ఉదయ్ ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అక్కడికి
ఒక అతను వచ్చి, ఏవండి ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లేదండి అని భూమి అంటుంది. అతను అక్కడి నుండి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే గగన్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తాము, నేను పిల్లలకు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటే మీరా అని భూమి షాక్ అవుతూ ఉంటుంది. అవును నేనే, నీకు నేర్పించడం ఇష్టం లేకపోతే ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పరని పంపించేస్తే ఎలా? నేనున్నాను కదా, నేను నేర్పుతాను. అన్ని సంస్కృతులను గౌరవించాలని నేను శోభచంద్ర గారి దగ్గరే నేర్చుకున్నాను. ఈ మధ్య ఆవిడ వీడియోలు కొన్ని చూశాను, అందుకే నేను వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పుతాను రండి అని చెప్పి గగన్ ఆ వ్యక్తి తీసుకొచ్చిన పిల్లల్ని పక్కకు తీసుకుని వెళ్ళి డ్యాన్స్ నేర్పుతూ ఉంటే భూమి గగన్ని చూసి మైమర్చిపోతూ ఉంటుంది. అప్పుడు ఉదయ్ భూమితో, భూమి నువ్వు ఇంకా గగన్ బ్రోని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి గగన్ని చూస్తూ ఎస్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఉదయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీ ఇద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉంటే మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని ఉదయ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి కంగారు పడిపోతూ అటువంటిదేమీ లేదండి, మా నాన్న మాట నేను కాదన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అంటే మీ నాన్న మాట కాదనలేక పెళ్ళికి ఒప్పుకున్నావు, కానీ నిజంగా మనస్ఫూర్తిగా ఆ గగన్ని మర్చిపోయి నాతో పెళ్ళికి ఒప్పుకోలేదన్నమాట. ఇప్పుడే నేను అంకుల్ దగ్గర ఈ విషయాన్ని తేల్చుకుంటాను అని చెప్పి ఉదయ్ శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు. అంకుల్, గగన్ భూమి ఇద్దరు కూడా ఇంకా ప్రేమించుకుంటున్నారు, మరి అటువంటప్పుడు నాతో ఎందుకు పెళ్లి ఫిక్స్ చేశారు? నా జీవితాన్ని నాశనం చేయడానికి అని చెప్పి ఉదయ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో అటువంటిదేమీ లేదు ఉదయ్, భూమి మనసులో గగన్ లేడు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నా కళ్ళతో నేను చూశాను అంకుల్, వీళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ అలాగే ఉంది. భూమి మనసులో గగన్ ఉండగా నేను తనని పెళ్లి చేసుకోలేను అని ఆఖరి నిమిషంలో మళ్ళీ ఆ గగన్ ఏదైనా చేసి ఈ పెళ్లి చెడగొడితే నేను తట్టుకోలేను అని చెప్పి, అందుకే ఇప్పుడు నేను ఈ విషయంలో డ్రాప్ అవుతున్నానని ఉదయ్ అంటూ ఉంటాడు. దాంతో ఒక్క నిమిషం ఉదయ్ అంటూ, శరత్ చంద్ర ఇప్పుడు నేను ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? పెళ్ళికి ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, రేపే గుడిలో భూమికి నీకు నేను పెళ్ళి జరిపించేస్తాను, అలా అయితే నీకు ఓకే కదా? ఆ గగన్ గాడు నీకు అడ్డు అనుకుంటే రేపే మీ ఇద్దరికి సింపుల్గా పెళ్ళి జరిపించేస్తాను. ఆ తర్వాత కావాలంటే రిసెప్షన్ని గ్రాండ్గా అరేంజ్ చేద్దామని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో ఉదయ్, సరే అంకుల్, ఒక్కసారి భూమితో మనస్ఫూర్తిగా తను ఈ పెళ్ళికి ఒప్పుకుందని చెప్పించండి, అప్పుడు ఈ పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఉదయ్ అంటాడు. ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వమని శరత్ చంద్ర అంటాడు. ఉదయ్ భూమికి ఫోన్ ఇవ్వడంతో అప్పుడు భూమి, చెప్పండి నాన్న అని అంటూ ఉంటుంది. అమ్మ భూమి, రేపే గుడిలో నీకు ఉదయ్కి నేను పెళ్లి చేయబోతున్నాను, ఈ పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదని నువ్వు ఉదయ్కి చెప్పు అని అంటూ ఉంటే, సరే నాన్న అని భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. సరే కాదు, ఇప్పుడు నేను ఫోన్లోనే ఉంటాను, ఉదయ్కి ఆ మాట చెప్పు అని శరత్ చంద్ర అంటాడు. మనస్ఫూర్తిగానే నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దాంతో ఉదయ్, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అంకుల్, నాకు పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు. సరే భూమి, రేపే మన పెళ్ళి కదా, వెళ్ళి పెళ్ళి పనులు చూసుకోవాలి, నువ్వు కూడా త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. గగన్ ఇదంతా కూడా దూరం నుండి చూస్తూ ఉంటాడు. పిల్లలకు డ్యాన్స్ నేర్పడం అవ్వగానే గగన్ భూమి దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటే, బావా, ఉదయ్తో నాన్న నా పెళ్ళిని రేపే గుడిలో చేయబోతున్నారు అని చెప్పి భూమి అనగానే గగన్ కూడా ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు అపూర్వ శరత్ చంద్ర మీద కోపంగా ఉంటుంది. దాంతో శరత్ చంద్ర గదిలో ఒంటరిగా ఉన్న అపూర్వ దగ్గరికి వచ్చి, అపూర్వ, నీకు నా మీద ఎంత కోపంగా ఉందో నేను అర్థం చేసుకోగలను,
నీ కోపం పోగొట్టడానికి నేను ఒక పని చేస్తున్నాను. భూమి పెళ్ళి వారం తర్వాత కాదు, రేపే గుడిలో. రేపు భూమి పెళ్ళి పూర్తయిన వెంటనే సాయంత్రానికి వాడి చావుకి నేను ముహూర్తం పెట్టాను అని శరత్చంద్ర అపూర్వకి చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నీ మీద బొట్టు అపూర్వ. భూమి పెళ్ళి పూర్తవగానే ఆ గగన్ గడిని చంపేస్తాను అని శరత్చంద్ర అపూర్వకి చెప్పడం భూమి వినేస్తుంది. అంటే రేపు నా పెళ్ళి జరిగితే అప్పుడు గగన్ బావని వీళ్ళు బతకనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, గగన్ బావకు ఏమీ కాకూడదు అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పెళ్ళికి టైం అవుతుందని చెప్పి ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతారు. గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అమ్మ భూమి, ఏదో ఒక నిర్ణయం తీసుకోమ్మా, గగన్ నీకు దూరం అవ్వబోతున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు. భూమి ఇంకా రెడీ అవ్వకపోవడంతో అమ్మ భూమి, అదేంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి, ఈ పెళ్ళి జరగదు నాన్న అని అంటూ ఉంటుంది. అదేంటమ్మా పెళ్ళి జరగదని అంటున్నావేంటి? నేను ఉదయ్కి మాటిచ్చాను, అంటే ఇప్పుడు నువ్వు కూడా ఈ నాన్న మాట వినవా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, నాన్న ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయిన నాకు మళ్ళీ పెళ్ళి ఏంటి నాన్న? నా మెడలో బావ తాళి కట్టాడు, బావ నా భర్త, కావాలంటే నా మెడలో ఉన్న ఈ తాళిని చూడండి అని చెప్పి భూమి తన మెడలో ఉన్న తాళిని శరత్చంద్రకు చూపిస్తూ అపూర్వకి శరత్చంద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి గగన్ని కలిసి తన మెడలో తాళి కట్టకపోతే చచ్చిపోతానని బెదిరించి గగన్ చేత తన మెడలో తాళి కట్టించుకున్న విషయాన్ని భూమి గుర్తు చేసుకొని శరత్చంద్ర కాళ్ళ మీద పడి, నాన్న మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గగన్ బావ ఇప్పుడు నా భర్త, ఆల్రెడీ పెళ్ళైపోయిన నాకు మళ్ళీ పెళ్ళేంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.